నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటాం, ఏఎస్ఎఫ్ హెచ్చరిక. ఒంగోలులో జరిగే సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ కోరారు. స్థానిక గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో నిర్వహించడం జరుగుతుందని, తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుండి పేదవాడు కడుపు నిండా 2 పూట్ల అన్నం తినడానికి కష్టతరంగా మారిందని అన్నారు. పెట్రోల్, గ్యాస్, నిత్యావసర సరుకులు రోజురోజుకి అందని ద్రాక్షలా మారిందని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇదిలా కొనసాగితే దేశంలో కులాలకు మతాలకు మధ్య రెచ్చగొట్టే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడకపోతే వామపక్ష పార్టీలు ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఐటీయూసీ నాయకులు మేడా హనుమంతరావు, సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు మొలిమంత కృష్ణ, మాస్టర్ పర్చూరి వెంకటేశ్వరరావు, తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, కొల్లిపురం మండల కార్యదర్శి తుంగ బాలస్వామి, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసెం వెంకటేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, పార్టీ నాయకులు కోల శేఖర్, అఖిల్, పవన్, యశ్వంత్, కొట్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతులందరికీ గిట్టుబాటు ధరలు కల్పిస్తానని చెప్పి గిట్టుబాటు ధర కల్పించకపోగా 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పూనుకుంటే తాత్కాలికంగా ఆ విషయాల్ని వాయిదా వేశారు తప్ప పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ఈ విషయాలపైన తన యొక్క స్పష్టమైనటువంటి వైఖరి ఈనాటి వరకు కూడా దాటవేసే ధోరణిలో కనపడుతూ ఉంది తప్ప దొడ్డిదారిలో రైతు వ్యతిరేక విధానాలని అమలు జరుపుతూ ఉన్నారు. స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు ఏఐటీయూసీ నాయకత్వంలో కార్మికులు, ఉద్యోగులు పోరాడి సాధించుకున్నటువంటి 44 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల్ని పూర్తిగా అధోగతి పాలు చేయటం అనేది జరిగింది. నరేంద్ర మోడీ పాలనంతా కార్పొరేట్లకి పెద్దపీట వేస్తూ పేద అట్టడుగు వర్గాల ప్రజల్ని మరింత ఆర్థికంగా చిత్రవద చేసేటటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ పాలన కొనసాగుతూ ఉంది. దానికి తార్కాణమే ఇప్పటివరకు పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, అలాగే నిత్య జీవితావసర సరుకుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవైపు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఆకాశాన్ని తాకుతూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక వృద్ధి రేటు అధపాతాళంలోకి పోతూ ఉంది.
ఈ నెల 12వ తేదీ తెనాలి ట్యాంక్ బండుపై గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. 12వ తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో వెలగ హరిసర్వోత్తమరావు, వెలగ నాగార్జున, వెలగ వెంకట్రావు, వెలగ మానవేంద్ర, పావులూరు శ్రీనివాసరావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ, వెలగ సుధాకర్ మరియు ఇతర పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖు బాలబంధు గ్రంథాలయ గాంధీ పేరిట డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి పేరిట తెనాలి ట్యాంక్ బండు ప్రాంతంలో పిఎస్ఆర్ కాలేజీకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పి అలానే మన మంత్రిగా అలానే మా వెంకటప్పయ్య గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇంకా లోకల్గా ఉన్నటువంటి మరి నాయకులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, అట్లానే మాజీ ఎమ్మెల్సీ రాజకుమారి గారు, ఇంకా మాస్టర్ యొక్క అభిమానులు, వారితో సహజీవనం చేసినటువంటి కొంతమంది ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మాస్టర్ పేరిట ఒక బుక్ కూడా తయారు చేసాం మేము. ఆ బుక్ను కూడా మేము అదే రోజున ఆవిష్కరించబోతున్నాం. బాలబంధు సాహితీవేత్త, బహుగ్రంథకర్త డాక్టర్ వెలగ వెంకటప్పయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణకు మీ అందరినీ సహృదయంగా ఆహ్వానిస్తున్నారు. వారి కుమారులైనటువంటి వెలగ హరిసర్వోత్తమరావు గారు, అట్లాగే నాగార్జున గారు, వెంకట్రావు గారు, మానవేంద్ర గారు, వీళ్ళు నలుగురు కూడా వారి తండ్రి గారి విగ్రహాన్ని తెనాలి బండి మీద ఏర్పాటు చేయడానికి నాదెండ్ల మనోహర్ గారిని అడిగితే వారు వెంటనే అనుమతి ఇచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ నెల 12వ తేదీన బాల వికాస దినోత్సవం, ఆయన పుట్టినరోజు పైగా ఆ రోజు, అదే రోజున బాల వికాస దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ చాలా ఉన్నతంగా ఉందని చెప్పి జూన్ 12న మరి దీన్ని ఆవిష్కరణ దినోత్సవంగా ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల రూపాయలను ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యులకు బీమా రూపంలో అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు, కాజీపేట గ్రామాలలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఇద్దరు జన సైనికులు గమిడి ఏడుకొండలు, వెలువల మహేష్ బాబు కుటుంబ సభ్యులని జనసేన పార్టీ పిఎస్ చైర్మన్ రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పరామర్శించి పార్టీ తరపున 5 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా కార్యకర్తలను ఆదుకోవాలనే ఆలోచనతో ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికులకు 5 లక్షల రూపాయల బీమా చెక్కులను అందిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్గూరు గ్రామంలో క్రియాశీలక సభ్యులు ఏడుకొండలు గారు వ్యవసాయం చేసుకుంటూ పొలం పనుల నిమిత్తం సైకిల్ మీద కాలువ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఆయన ప్రమాదశాత్తు మరణించారు. సో ఈరోజు ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అందించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి వారికి అందించడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా మేము చేసే అనేక కార్యక్రమాల్లో పార్టీని నమ్ముకుని క్రియాశీలకంగా పార్టీ కోసం కుటుంబం అంతా అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్లో వీరొకరు. సో ఈ సందర్భంగా ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగినా కూడా పార్టీ నుంచి మేమందరం కూడా ఆదుకోవాలనే ఆలోచనతో క్రియాశీలక సభ్యులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఈ కార్యక్రమం ఈ రోజున కుటుంబానికి ఒక అండగా నిలబడడానికి ఒక ప్రయత్నం మా వంతు మేము చేస్తా ఉన్నాం.
రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆదర్శవంతంగా నిలబడాలి. ఇతర పార్టీలు, ఇతర నాయకులు, రాజకీయ వ్యవస్థలోనూ మార్పు వచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం. క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు నిమగ్నమై మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి మహేష్ బాబు. ఆయన దురదృష్టమైన సంఘటనలో కాజీపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు 22-23 సంవత్సరాల వయసు ఉన్నవారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. నిరుపేద కుటుంబాలు, కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకునే కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. చాలా బాధాకరమైన విషయం. అయినా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తిగా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకి ఈరోజు అందజేశాం. ఇందాక కొల్కూరులో ఇచ్చాం, ఇప్పుడు కాజీపేటలో ఇచ్చాం. ఇంకో కేసు కూడా ఇక్కడ ఉంది. రోడ్ యాక్సిడెంట్లు గత సంవత్సరం చాలా, ఈ రోడ్ల దుస్థితి వలన అనేక సందర్భాల్లో చాలామంది యువత, ఎంతోమంది యువకులు ప్రతిరోజు గుంటూరుకి పనికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటామని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ అన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తెనాలిలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు మరియు పాఠశాలలు అక్రమ అడ్మిషన్లు, అధిక ఫీజులు, పుస్తకాల దోపిడీలను అరికట్టాలని ఏఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను, ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి కల్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కువ రేట్లో దొరికే విద్యార్థుల పుస్తకాలను వారి కళాశాల పేరును ముద్రించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఎస్ఎఫ్ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికైనా తెనాలిలో జరుగుతున్నటువంటి అక్రమ అడ్మిషన్లను, ముందస్తు కళాశాలను నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తు ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, విద్యాశాఖ అధికారులకు కానీ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య మరి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారిని కలిసినప్పటికీ, విద్యాశాఖ అధికారులను కలిసినప్పటికీ మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఓన్లీ స్టేట్మెంట్లకే పరిమితం అవుతా ఉన్నారు. ఒకసారి విద్యాశాఖ అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు ఓన్లీ ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చొని విద్యార్థుల జీవితాలను మేము బాగు చేస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. విద్యా వ్యవస్థలోకి వచ్చి, సమాజంలోకి వచ్చి విద్యార్థులను కలిసి కళాశాలను పర్యటించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు సమీక్షించి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఏదైతే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయో వాటి మీద, ప్రతి దాని మీద ఏఎస్ఎఫ్ గొంతుగా మేము ముందుంటాం. ఏఎస్ఎఫ్ జెండాని ఎగరేస్తాం. అక్కడ మేము ప్రశ్నించే ప్రయత్నంలో ఎటువంటి ఇబ్బందులను గురి చేయట్లేదు, ఎటువంటి ఆగడానికి మేము ప్రయత్నించడం లేదు. కేవలం ప్రశాంతంగానే వచ్చి అడిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సహకరించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మీరు ఒకసారి స్పందించి ఈ విద్యా వ్యవస్థ మీద మీరు అనేక మార్పులు తీసుకురావాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ, ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు, తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కోశాధికారి తేజ, కొట్లు
మణి, దుర్గా తదితర విద్యార్థులు పాల్గొన్నారు. 2000 రూపాయలు 1500 రూపాయల విలువ గల బుక్స్ ని 8000, 10,000, 12,000 రూపాయలకి వాళ్ళకి ఇష్టానుసారంగా స్కూల్లో అమ్మడం జరుగుతూ ఉంది. దీని మీద విద్యాశాఖ మంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయుల ఎంఈఓ గారికి, డిప్యూటీఓ గారికి, డిఈఓ గారికి పలుమార్లు వినతి పత్రాలు అందించినా కూడా ఈ మరో 2 రోజుల్లో కళాశాలలు, కాలేజీలు ప్రారంభమవుతున్నా కూడా ఇప్పుడు కూడా ఏ విషయం కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ నిమ్మకు నీరుతో వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, స్కూల్లో డైరెక్ట్గా మేము వెళ్ళి చూస్తూ ఉంటే బుక్స్ అమ్ముతున్న ధరలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల రోజుల నుండి అక్రమ అడ్మిషన్లు, ఒక పెద్ద పెద్ద బ్రోచర్లు వేసుకొని తల్లిదండ్రులు ఇళ్ళకెళ్ళి లక్షలకు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్య అనేది వ్యాపారం అయిపోతా ఉంది. దీన్ని ఈరోజు మీరు ఖండించకపోతే రానున్న రోజుల్లో పేదవాడికి విద్య అందే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉమెన్ పవర్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో బంగారు పథకాలు సాధించిన షేక్ షబీనా కుటుంబ సభ్యులను మైనార్టీ రాష్ట్ర నాయకులు సైదా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించడం మన తెలుగు వారందరూ గర్వించే విషయం అన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో నుండి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం చాలా గొప్ప విషయమని, కానీ ఆ స్థాయిలో గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన షేక్ షబీనాకు చేయూత అందించే విధంగా కృషి చేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఎస్ఎం సైదా కోరారు. త్వరలో కర్ణాటకలో జరిగే ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఎస్ఎం సైదా, రాష్ట్ర ఇమానీ కమిటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్, కమిటీ సభ్యులు షేక్ సత్తా, షేక్ రహీం, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. షబీనా గారు గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పేద వారికి క్రీడల్లో ఇంకా ఎంకరేజ్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని, మైనార్టీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అలాగే తెనాలి, అలాగే మైనార్టీస్ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన దేశానికి, మన మైనార్టీస్కి, మనందరికీ చాలా గర్వకారణంగా ఇలాంటి వాళ్ళు నిలుస్తారు. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన, మన దేశానికి ఎంతో గౌరవకారణం తీసుకొచ్చిన షబీనా గారిని మరియు మన రాష్ట్ర మైనార్టీ నాయకులు సైదా గారు, షేక్ సైదా గారు ఈరోజు వారి నివాసానికి వచ్చి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకొని, నేను ఎప్పుడు అండగా ఉంటాను, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని చెప్పి వారు చిరు సత్కారం చేసి వారి తరపున సహాయ సహకారం అందించారు. అలాగే ఇలాంటి వారిని ప్రభుత్వం కూడా స్పందించి పట్టణాల్లోనే పోటీలు జరిగితేనే ఒక మంచి ర్యాంక్ సాధిస్తే ఎంతో సంతోషంగా గడుపున్న ఈ రోజుల్లో ఈ అమ్మాయి స్టేట్ కాదు, రాష్ట్ర స్థాయి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మంచి పథకాలు సాధించి, మంచి గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గౌరవకారణం తీసుకొచ్చిన ఇలాంటి పేద కుటుంబంలో ఉన్న వారిని కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వారికి అండగా ఉండి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయం నుండి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను చేసిన సాక్షి మీడియా పేపర్ని రద్దు చేయాలి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత 4 రోజుల నుండి రాష్ట్రంలో మహిళలు ముక్తకంఠంతో ఆవేదన, ఆందోళనలతో నిరసనలు వ్యక్తం చేస్తున్న జగన్ బ్యాచ్కి చెవులు, కళ్ళు, నోరు పనిచేయటం లేదన్నారు. జగన్ బ్యాచ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు వారి రాజకీయాలకు పరాకాష్ఠని అన్నారు. జగన్ భారతీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యేందుకే ఈ పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ రాజకీయ ప్రస్థానం ప్రజల కోసమే, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే. ప్రజలకు ఈ ఘటన ద్వారా తేటతెల్లమవుతుందన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయ లబ్ధి పొందారని, జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి తన వ్యక్తిగత స్వార్థం కోసమే 5 ఏళ్ల పాలన సాగించారన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అడుగడుగునా దోచుకుంటూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, జగన్ ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారని, జగన్కు రాను రాను పిచ్చి ముదురుతుంది తప్ప తగ్గటం లేదన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం, స్త్రీలను గౌరవించే విధానం తెలిసి కూడా నిజాలు చెబుతామో అనే మీ అసాక్షి ఛానల్లో ఇలాంటి వ్యాఖ్యలు అంటూ మండిపడ్డారు. గొప్ప నగరంగా ఏర్పడబోతున్న అమరావతికి గండి కొట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండే రౌడీ షీటర్లను పరామర్శించిన నీకు మహిళలను గౌరవించడం తెలీదా అని జగన్ను ఉద్దేశించి అన్నారు. జగన్ సతీమణిపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు. మహిళలపై వ్యాఖ్యల ద్వారా మకిలీ పట్టి మరక అంటించుకున్న వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయకత్వంలో మహిళలకు రక్షణ ఉందన్నారు. హోంమంత్రి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. అంబటి రాంబాబు, సజ్జల, కొమ్మినేని కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి మరొకరు మహిళలపై మాట్లాడాలంటే భయం పుట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ఆనాడు 2014-19 ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ జీవన ప్రస్థానం ప్రజల కోసమా లేకపోతే తన కోసమా అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నా కూడా ప్రజల్ని మోసం చేసే ప్రయోగం ఆ రోజున సానుభూతి పవనాలని తండ్రి చనిపోయిన సానుభూతి పవనాలని అడ్డం పెట్టుకొని రాజన్న రాజన్న అని చెప్పినటువంటి ఆ మాటలకి అర్థం లేకుండా చేసినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన ఆలోచనలతో ఈ రోజున ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రతి అడుగు కూడా తన కోసమే అని చెప్పి ప్రజల కోసం కాదు అనే భావన మనకు తెలిసినటువంటి సత్యం వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరికీ అర్థమైనటువంటి 5 ఏళ్ల పాలన. ఎందుకంటే అడుగడుగున దోపిడీ చేసి అరాచకాలను సృష్టిస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ పత్రికా యాజమాన్యాన్ని భయపెడుతూ భయాందోళనకి గురి చేసినటువంటి పాలన గత పాలన. మనకు ఏ రకంగా మనకి స్త్రీకి ఏ రకమైనటువంటి గౌరవ మర్యాదల్ని, స్త్రీని ఏ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకుంటామో మనందరికీ తెలుసు. స్త్రీ అబల కాదు సబల అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భంలో స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో, అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకరు, నీ యొక్క మెంటరు, నీ యొక్క అడ్వైజరు ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏం జరిగింది? ఎవరి కృష్ణంరాజు, ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు? వీళ్ళకి తల్లి లేదా, చెల్లి లేదా, లేకపోతే తోబుట్టువులు లేరా? ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అమరావతిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నేను అనుకోవట్లా. మీ ఇంట్లో వాళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరి మీద మీరు బురదేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? దీని వెనక ఆంతర్యం ఏమిటి? మరలా అమరావతి రాజధానిగా మారుతూ ఉంది, ప్రజా రాజధానిగా మారుతూ ఉంది. బౌద్ధుడిని నడియాడిన ప్రాంతం, నాగార్జున నడియాడిన ప్రాంతం మరొక గొప్ప నగరంగా పూర్వవైభవాన్ని సంతరించుకోబోతా ఉందని చెప్పి దానికి గండి కొట్టడానికి, అడ్డుపట్టడానికి మోకాలు అడ్డం పెడతా ఉన్నావు శిరొస్తా ఉంటుంటే అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన ఈ రోజున చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి నా భావన. గత 4 రోజులుగా ముక్త కంఠంతో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉంటుంటే నీకు మాట లేదా? నీకు చెవులు లేవా? కళ్ళుండి కబోదులాగా వ్యవహరిస్తున్నావా? మూగవాళ్ళగా ప్రవర్తిస్తున్నావా? చెవిట్లు వాడిలాగా నువ్వు నటిస్తున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక తల్లికి జన్మించినటువంటి ఒక తల్లిని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడితే, ఘోరమైనటువంటి తప్పిదం జరిగితే స్వయాన నీ మీడియా ద్వారా ఏమైంది నీ స్పందన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆఖరి కనీసం మనిషిగా పుట్టినటువంటి నీ సతీమణి మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే అరెస్ట్ చేయటమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా.
స్త్రీకి అలాంటి గౌరవాన్ని, అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ్య చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన యొక్క ఖాళీ ధూళికి కూడా ఈ రోజున చెప్పుకోవడానికి అర్హత పోగొట్టుకున్నటువంటి, మకిలి పట్టిన మలినం అయిపోయినటువంటి, మసిబారినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావు, చరిత్రహీనుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఈ రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక పార్టీ నాయకత్వంగా, ఒక ఎమ్మెల్సీగా వీళ్ళందరి మీద, నిన్న మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, అంబటి రాంబాబు మీద ఎవరైతే ఈ విషయం పట్ల నిరసన తెలియజేయకుండా, ఖండించకుండా ఏదైతే మద్దతుగా మాట్లాడినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు మీద, ఈ యొక్క కృష్ణంరాజు మీద పోక్సో యాక్ట్ పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మామూలు సెక్షన్లు వేసి ఈ రోజున అరెస్టు చేయకూడదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒక కఠినమైనటువంటి పేదవాడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అనే భావన లేకుండా ఈనాడు చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అనే భావనని కలిగించేలాగా ఈ ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా, హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. పోక్సో యాక్ట్ వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశం యొక్క సాంప్రదాయమే మహిళల్ని గౌరవించటం. అలాంటి సాంప్రదాయం కలిగిన ఈ దేశంలో మహిళల్ని కించపరిచిన ఏకైక ఛానల్ సాక్షి ఛానల్. దాన్ని వెంటనే బ్యాన్ చేయాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం. అలాగే కృష్ణరాజు, మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుని అర్జెంటుగా వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని, అలాగే దాంట్లో మిగిలిన ఎవరైతే వెనక ఉండి నడిపించారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా తెచ్చి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లో వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మహిళలకి న్యాయం చేయాలని ఈరోజు కోరుకుంటున్నాం. ఇవాళ మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మహిళలందరం కలిసి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడే విధానం, ఆ వైసీపీలో ఉన్నటువంటి ఈరోజు కూడా ప్రెస్లో మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబు ఎంత విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అతను అప్పుడే మాట్లాడాడు పవర్లో ఉన్నప్పుడే గంట అరగంట అని. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వేసీలన్నా కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నాడంటే అతను మనిషో పశువో లేకపోతే ఎవరికి పుట్టాడో తనే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, మహిళలే కాదు ఎవరైనా కూడా ఆలోచన కలిగిన వాళ్ళు, విద్యావంతులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా సమర్థించరు. వాళ్ళు ఒకవేళ ఎవరన్నా సమాజంలో ఉన్న వాళ్ళు కొంతమంది తప్పుగా సమర్థిద్దాం అనుకున్నా, తన పక్కన ఉన్నటువంటి గతంలో సకల శాఖల మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు ఈ ఛానల్ కూడా కలిసి ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రాకుండా ఉండేదానికోసం తన వంతు ప్రయత్నం వాళ్ళు 100% ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నాం గత 4 రోజులుగా వైసీపీ ఛానల్ ఏదైతే ఉందో బూత్ ఛానల్లో సాక్షిలో వచ్చిన కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించి విశ్లేషిస్తున్నారు. దాంట్లో కృష్ణరాజు అనే వ్యక్తి నిజంగా వాడు మనిషి అయితే పుట్టినట్టయితే లేడీస్ గురించి అట్లా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంది. ఆ విధమైన మాటల నోటి నుంచి ఏ విధంగా వచ్చిన ఎవరు కూడా దీన్ని ఆలోచించే ఇదిగా చేయరు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అదేవిధంగా మాట్లాడడానికి ప్రోత్సహించినటువంటి వెనకాలను నడిపించే శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సాక్షుల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చూసాం, సకల శాఖ మంత్రిగా నిలిచినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్లీగా నిన్న ఏ విధమైన వాక్యాలు మళ్ళీ రిపీట్ చేసి ఏ విధంగా మాట్లాడో అతను కూడా ఇమీడియట్లీగా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జూన్ 4వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం 10 గంటలు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కేవీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. 8 గంటల పనిదినాన్ని శాస్త్రీయంగా ఆలోచించి అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్ణయించిందని, ప్రపంచం యావత్తు ఇది అమల్లో ఉన్నదని చెప్పారు. 8 గంటల పని, 8 గంటల విరామం, మిగిలిన 8 గంటలు కుటుంబ మరియు సామాజిక వ్యక్తిగత అవసరాలకు కార్మికునికి ఉండాలని నిర్ణయించారని చెప్పారు. కార్మికుడు కూడా సంఘజీవి అని, సంఘంలో అందరితో పాటు తనకు అవసరాలు ఉంటాయని, వాటిని త్యజించి కార్మికుడు ఉండాలని పెట్టుబడిదారులు కోరుకుంటారని, కానీ ప్రభుత్వాలు కూడా అలానే ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు మార్చడానికి కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయవలసి వస్తుందని చెప్పారు.
పోరాటాలు లేకపోతే బానిసలుగా బ్రతకాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వం మహిళల పట్ల కూడా కనికరం, దయ చూపించడం లేదని, ఇది చాలా విచారకరమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని కోరారు. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డామా అని కార్మికులు భావించకుండా ఉండాలంటే ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, విజ్ఞత చూపాలని కోరారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం ప్రెసిడెంట్ మంగళగిరి పద్మ, దుర్గా ప్రసాద్, కె నరసింహారావు, కోటయ్య, సిహెచ్ లింగయ్య, పి సామ్రాజ్యం, డి వీరమ్మ, దార్ల పద్మ, గంజి రమణ, ఏ బాపమ్మ, కోటేశ్వరి, కె పాములు, మూల్పూరి వజ్రం, ఏ కుమారి, ఎన్ ఆదం, హైమావతి, పి శివమ్మ, డి సమాధానం, కె మీనాక్షి, జి నాగలక్ష్మి, పిల్లి సుహాస్ని, పి రమణకుమారి, గంజి సుబ్బమ్మ, సిహెచ్ వెంకయ్యమ్మ, పి ఆదిలక్ష్మి, ఆర్ సువార్త తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ రాష్ట్రంలోని కార్మికులకందరికీ ఒక కానుక ఇచ్చింది. ఆ కానుక ఏంటంటే మర్చిపోలేని కానుక. ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. గతంలో ఉండేటువంటి పని గంటల్ని 10కి పెంచింది. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను 100 సంవత్సరాల నాడు 8 గంటలకు మించి పనిచేయించడానికి వీల్లేదు. అంతకన్నా ఎక్కువ కనుక పనిచేస్తే మనిషి శరీరం అందుకు అనుకూలంగా ఉండదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. 8 గంటలు పని చేయాలా, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలా, మిగతా 8 గంటలు కుటుంబ అవసరాలు గడుపుకోవాలా. ఇది శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయించినటువంటిది. దీన్ని అన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి 100 ఏళ్ల నాడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానాన్ని చేసి ప్రపంచంలోని అన్ని దేశాలు దీన్ని అమలు చేయాలని చెప్పేసానంటే అమలు చేస్తున్నటువంటి క్రమంలో కాలక్రమేణీ పెరుగుతున్నటువంటి భారము, తగ్గుతున్నటువంటి శక్తి, సామర్థ్యాలు వీటిని దృష్టిలో పెట్టుకుని 8 గంటలు కాదు 6 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భంలో దురదృష్ట కొద్దిగా మన రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పనిని నిర్ణయించింది. ఫ్యాక్టరీస్ యాక్ట్లోని సెక్షన్లన్నింటినీ కూడా కొన్నింటిని రద్దు చేసింది. ఓవర్ టైం కూడా ఎక్కువ గంటలు పనిచేసుకోవడానికి వీలుగా అమెండ్మెంట్ చేశారు. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మీరు ఫ్యాక్టరీల చట్టంలో సవరించిన యాక్ట్లని సెక్షన్లన్నింటినీ తిరిగి పునరుద్ధరించండి. పాత పని గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగానే ఉండాలా, ఓవర్ టైంకి ఉండేటువంటి సీలింగ్ కూడా ఉంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోతుగుండ సాంబశివరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆశ్రమ వాసులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఓం నమః శివాయ. ఈరోజు మా తాతగారైన పోతుగుంట సాంబయ్య గారు, మాది కటివర గ్రామం అండి, కటివరము. ఆయన మరణించి సంవత్సరం అయింది. ఈరోజు ప్రథమ వర్ధంతి. సందర్భంగా ఆయన మా గాంధీ ఆశ్రమంలో వీళ్ళు కూడా మా తాత మా అమ్మమ్మ లాగానే కాబట్టి కొంచెం వీళ్ళతో పంచుకుందాము, కొంచెం ఆయన జ్ఞాపకార్థము వీళ్ళకి భోజనము ఇద్దాము, చేద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చి రావటం జరిగింది. నేను మా మిత్రులతో కలిసి మన ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ ఈరోజు పొద్దున స్వల్ప అల్పాహారము, మధ్యాహ్నము భోజనము ఇవ్వటం జరిగిందండి. ఆయన పోతుగుంటి సాంబశివరావు గారు, వరపు సాంబయ్య గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు పొద్దున పూట అల్పాహారము మరియు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి మరియు దుప్పట్లు పంపిణీ చేసినారు. సాంబయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ దాడిపోయిన రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 5వ వార్డు కౌన్సిలర్ తోట రఘురాం, తోట మల్లి సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఉదయశంకర్, బండారు సాయి, దోసపాటి మణి, తోట శ్రీకాంత్, కిరణ్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తాడిపోయిన రమేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ
ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మేమంతా ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా తోట రఘురామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతినిత్యం కూడా వివిధ కార్యక్రమాల ద్వారా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆకలి దప్పికతో ఎవరు మరణించకూడదని చెప్పేసి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విశేషం తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి తాడిబేని రాధికా గారి భర్త గారు తాడిబేని రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ముందుగా రమేష్ గారికి మా సేవా సమితి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు తాడిబేని రమేష్ గారు మా బాబాయ్ అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న లింగ సేవా సమితి ఆధ్వర్యం అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాజకీయాల్లో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆ దేవుడి ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు బీమా చెక్కులను అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటాం, ఏఎస్ఎఫ్ హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.